మీడియా సంస్థ ప్రసారాలు ఆపాలి అంటే ప్రధానమైన కారణాలు రెండై ఉంటాయి చాలా సందర్భాల్లో. ఒకటి, విదేశాల నుంచి అన్లాఫుల్ వేస్లో పెట్టుబడులు వచ్చాయి అని అనుకుంటే కనుక దాని మీద కత్తెర పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదు అంటే దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా వివాదాస్పదమైన వైఖరి ఉంటే కనుక ఆ ఛానళ్ళ మీద చర్య తీసుకున్నట్టుగా రీసెంట్ హిస్టరీ మనకు కనబడుతుంది. ఈ రెండు సాక్షికి ఉండే అవకాశాలు లేవు కదా. సాక్షి ఈజ్ ఏ ఇండివిజువల్ ఛానల్ విచ్ ఈజ్ సర్వైవింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఎకనామిక్ సోర్సెస్. మరి అలాంటప్పుడు ఇవన్నీ తెలిసి కూడా ఇలాంటి అటెంప్ట్స్ చేయడం ఎందుకు అంటే ఒక్కటే రీజన్, ఎవరైనా తలెత్తితే కనుక ఇలా ఉంటుంది మీకు అని హెచ్చరిక చేయాలి అనేది చంద్రబాబు ప్రయత్నం. అయితే దానివల్ల లాభం లేకపోగా చంద్రబాబులో ఇంత అసహనం, భయం, ఆక్రోశం పెరిగినాయా? క్వశ్చన్ చేస్తే ఇదిగో ఇలా కత్తిరేసుకుని పడుతున్నారా అని న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అనుకుంటే కనుక చంద్రబాబుకే రాజకీయంగా నష్టం. ఎందుకంటే ఏపీలో 7-8 మంది సైడ్ మారినా కానీ రాజకీయం అమాంతం తిరగబడిపోతుంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఈ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవట్లా?